Okay, good morning, everyone. So thanks for joining. Recording also started. So yesterday we have spent almost 1.5 hour time. So just we discussed about Varahi, cloud technologies, what exactly we are doing. And we have, as I told you, one institute, one course, which is GCP data engineering course. After that, we have discussed about what is SQL, what is RDBMS, what is database software, DB softwares like Oracle, MySQL, dot. And we have discussed on history of data management. Okay. History of data management. Last 100 years back, 200 years back నుంచి రాళ్ల మీద రాసేటప్పటి నుంచి తాళపత్ర గ్రంథాల తర్వాత బుక్స్ దెన్ మూవ్ టు డిజిటలైజేషన్. ఇంకా మనం మాట్లాడుకుంటే మధ్యలో చాలా ఉన్నాయి. ఫ్లాపీ డిస్క్లో రాసేవారు, రకరకాలుగా ఉండే, అవన్నీ వదిలేసేయండి. తర్వాత నోట్ ప్యాడ్ ప్లస్ తర్వాత ఎక్సెల్ షీట్స్, ఎంఎస్ యాక్సెస్లు, నెక్స్ట్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్. ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ తర్వాత మళ్ళీ డేటా వేర్ హౌస్, బిగ్ డేటా టూల్స్ అండ్ NoSQL. వి డిస్కస్డ్ ఆల్ దీస్ పాయింట్స్ యెస్టర్డే. నేర్చుకున్నారు కదా నిన్న కొత్త పాయింట్స్? ఓకే. మేబీ కొంతమందికి ఆల్రెడీ సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేసి ఒక 10 ఇయర్స్, 5 ఇయర్స్ వర్క్ చేసి ఆళ్ళకి ఎస్‌క్యూఎల్ అనేది ఒక ఐడియా ఉంటది. వాళ్ళకి ఈ క్లాసులు మేబీ అంత ఎక్కకపోవచ్చు. బట్ 90% పీపుల్‌కి ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. సో మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉండుంటే మీరు డోంట్ వేస్ట్ యువర్ టైమ్. జస్ట్ యూ కెన్ డూ యువర్ వర్క్. From tomorrow or Monday, you can start with the pure SQL things. So today I'm going to talk about multiple things. ఒక 4 or 5 things నేను మాట్లాడతాను. So first one is concepts of IT industry. First thing. And end-to-end data flow. End-to-end data flow. Data మీద ఎక్కువ మాట్లాడతాను. First let's finish these two. Based on that time, I can add few more. ఇప్పుడు నేను నెక్స్ట్ 10 మినిట్స్ నేను మాట్లాడేది మేబీ మీకు రియల్ టైంలో ప్రాజెక్ట్స్ టైంలో ఉపయోగపడచ్చు, పడకపోవచ్చు. బట్ కెరీర్ పరంగా ఉపయోగపడుతుంది. మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళాలి, అప్ స్కిల్ అవ్వాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుంటే బెటరు ఐటీ ఇండస్ట్రీలో నెక్స్ట్ 10-15 ఇయర్స్ ఎలా ఉండబోతుంది అన్న దాని మీద ఐ వుడ్ లైక్ టు డిస్కస్ సంథింగ్. సో యాజ్ వి డిస్కస్ యెస్టర్డే, RDBMS అనేది ఏంటి గైస్? It's a concept. Relational database management. Okay. What is Java? Coding language. Programming language. దీనికి ఫుల్ ఫామ్ చెప్పరా మరి? Java is programming language. Okay. Oracle is Oracle database software from Oracle company, right? Like that, we have multiple concepts available in the IT industry. Okay. Anybody have any idea what are the concepts available? SQL. SQL is not a concept. As we discussed yesterday, SQL is a syntactical language to communicate with any software, database software. We have used it. Concept. Okay. Basically, SQL అనేది 2000 టైంలో వచ్చింది. కానీ SQLకి ముందు మరి ఆరకల్, DB2, మైక్రోసాఫ్ట్ అవి ఉన్నాయి కదా, మరి ఎలా ఉండేది? హౌ దే హ్యావ్ యూజ్డ్? బేసికల్గా 1980s, 1990sలో database softwares are there, but very initial stage, everybody using their own language, their own syntax, no common syntax. So Oracleకి వెళ్తే క్రియేట్ టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, సేల్స్ టేబుల్, సేల్స్ క్రియేట్ టేబుల్, టేబుల్ క్రియేట్ సేల్స్. ఓకే. క్రియేట్ సేల్స్ టేబుల్ అన్ని డిఫరెంట్ కదా. ఇదొక సింటాక్స్, ఇదొక సింటాక్స్. ఆర్కల్లో ఈ సింటాక్స్ వాడచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ తీసుకున్నాను. ఇదొక DB2 వాడు వాడుతున్నాడు, ఇది IBM DB వాడు, లేదంటే మైక్రోసాఫ్ట్ SQL, అలా డిఫరెంట్ ఉండేవి. సో బట్ ఇవన్నీ కూడా డేటాబేస్ సాఫ్ట్వేర్స్. దేన్ని ఫాలో అవుతున్నాయి? RDBMS అనే కాన్సెప్ట్ను ఫాలో అవుతున్నాయి, రైట్? ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతూ వచ్చినాయే డేటాబేస్ సాఫ్ట్వేర్స్. ఆరకల్, DB2, MySQL, MySQL అన్నీ కూడా. సో ఒకే కాన్సెప్ట్ని ఫాలో అవుతున్న డేటాబేస్ సాఫ్ట్వేర్స్ అన్ని ఒకే సింటాక్స్ ఎందుకు ఫాలో అవ్వకూడదు?
సో W3 Schools వరల్డ్ వైడ్ వెబ్ అనే కమ్యూనిటీ ఒకటి ఉంది. ఆ కమ్యూనిటీ డిసైడెడ్ లెట్స్ గో విత్ ఏ సింగిల్ సింటాక్స్. ఇప్పుడు జావా సింటాక్స్ వేరు, పైథాన్ వేరు, ఓకే, అండ్ .NET వేరు. అలా ఒక్కొక్క ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఒక్కొక్క సింటాక్స్ ఉంది. బట్ ఇక్కడ అలా కాదు, అన్ని ఒకే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాయి. జావా డిఫరెంట్ కాన్సెప్ట్, పైథాన్ డిఫరెంట్, యూసేజ్ డిఫరెంట్, ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఆర్ ఫాలోయింగ్ సేమ్ కాన్సెప్ట్. దట్ ఇస్ ద రీజన్ దే హ్యావ్ డిసైడెడ్ SQL, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. దీంట్లో సెలెక్ట్ క్వరీ ఇలానే రాయాలి, ఇక్కడ జాయిన్ ఉండాలి, లాస్ట్లో లిమిట్ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, గ్రూప్ బై రాసినప్పుడు ఇలా రాయాలి, క్రియేట్ టేబుల్ రాసినప్పుడు క్రియేట్ టేబుల్ నేమ్ లోపల స్కీమా ఉండాలి, ప్రైమరీ కీ రాస్తే ఎక్కడ పెట్టాలి, అలా ఒక డిఫైన్ చేశారు. ఆ సింటాక్స్ మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. అందుకే ఈ SQL సింటాక్స్ వస్తే యూ కెన్ వర్క్ విత్ ఎనీ డేటాబేస్. ఈరోజు ఆర్కల్లో వర్క్ చేశారు, 1 year తర్వాత DB2 వర్క్ చేయాలి, తర్వాత వెర్టిగా వర్క్ చేయాలి, తర్వాత MySQL వర్క్ చేయాలి. ఎస్ యూ కెన్ డూ. 90 to 95% సేమ్ ఉంటుంది. కానీ కాస్ట్ వేరే ఉంటుంది, సపోర్ట్ వేరే ఉంటుంది, ఫీచర్స్ మారచ్చు. ఆర్కల్లో ఏమో ఎక్స్ట్రా ఫీచర్ అవ్వచ్చు, DB2లో లేకపోవచ్చు. సో కంపెనీ వాళ్ళు తీసుకునేటప్పుడు ఏది కావాలో అది తీసుకుంటారు. అట్లా అండర్స్టాండ్. సో ఇప్పుడు ఏ కార్ అయినా సరే మీరు నేర్చుకుంటే సేమే, డ్రైవ్ చేయటం, డ్రైవింగ్లో ఏం తేడా ఉండదు. ఓకే, మేబీ గేర్స్ చేంజ్ అవ్వచ్చు, కొంచెం చిన్న చిన్న ఫీచర్స్ మారచ్చు. వితిన్ 10 minutes యూ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్. అలా అని చెప్పి అన్ని కార్లు ఒకటి కాదు కదా, కార్లో మోడల్స్ వేరే ఉంటాయి, కాస్ట్ వేరే ఉంటుంది, పవర్ వేరే ఉంటుంది. సో అలానే SQL ఈజ్ ఏ సింటాక్టికల్ లాంగ్వేజ్ విచ్ యూ కెన్ కనెక్ట్ విత్ ద సాఫ్ట్వేర్. అర్థమైందా? సో అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు కాన్సెప్ట్స్కి వచ్చేసరికి ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ RDBMS. అందరికీ తెలుసు, ఆల్రెడీ నేను ఎస్టర్డే డిస్కస్ అబౌట్ ఇట్. వీడేం డిసైడ్ చేశారు, డేటా ఎలా స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ అవుద్ది, టేబుల్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి, రోస్ అంటే ఏంటి, కన్స్ట్రెంట్స్ ఏముంటాయి, హౌ టు రిట్రీవ్ ద డేటా, హౌ టు మాడిఫై ద డేటా అనే దాని మీద RDBMS ఇచ్చాడు. రిలేషనల్ డేటాబేస్ అంటే 2 tablesని ఎలా జాయిన్ చేయాలి, 2 or more than 2 tables అవన్నీ. ఇది ఒక 10-15 years బ్యాక్ వండర్ఫుల్, వెరీ గుడ్, నవ్ ఆల్సో స్టిల్ గుడ్. బట్ ఇప్పుడు RDBMS డేటా SQL డెవలపర్గా జాయిన్ అవుతానంటే అది వర్కౌట్ అవుతుంది IT ఇండస్ట్రీలో. ఇది ఒక సపోర్ట్ అయింది తప్ప ఇదే మెయిన్ కాదు ఇప్పుడు. సో మీకు IT ఇండస్ట్రీలో జాబ్ కొట్టాలి అంటే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే RDBMS మినిమం అయిపోయింది, అది గ్యారంటీ కావాలి. నెక్స్ట్ ఇంకేం నేర్చుకోవాలి, ఇంకేం కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎనీబడి గెస్ చేయండి. పైథాన్ ఈజ్ నాట్ ఎ కాన్సెప్ట్, ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గుడ్, అట్లీస్ట్ రాంగ్ అయినా పర్లేదు చెప్పండి. వాట్ ఎల్స్? GCP clouding for data engineering and only data concepts in the IT industry. Concepts. Big data. Very good. Big data is the concept again. Understand? Big data is a concept. It defines some rules. Big data lo ఏముంది, హడూప్ అనేది సాఫ్ట్వేర్, మళ్ళీ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. Yes, sir. RDBMS లో ఎలా అయితే ఆరకల్ ఉందో అలాగే బిగ్ డేటాలో హడూప్ ఉంది, స్పార్క్ ఉంది, కాఫ్కా ఉంది, ఇలా మోర్ దెన్ 50 to 100 టూల్స్ ఉన్నాయి. కానీ ఈ టూల్స్ అన్ని ఏం చెప్తున్నాయి, దీస్ టూల్స్ ఆర్ ఫాలోయింగ్ బిగ్ డేటా కాన్సెప్ట్. ఓకే, ఈ టూల్స్ అన్ని బిగ్ డేటా కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నాయి. బిగ్ డేటా కాన్సెప్ట్ ఏం చెప్తుంది, ఇఫ్ ఎనీ టూల్ ఈస్ డెవలప్డ్ అండర్ బిగ్ డేటా, దట్ టూల్ మస్ట్ ఫాలో బిలో 7 features or 7 things. Okay, అలా GCP చూసుంటారు కదా. ఇది అయిపోయింది వీడియో, ఫస్ట్ 3 వీడియోస్ చూస్తే ఇది కవర్ అయిపోతుంది. జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ద జస్ట్ ఓవర్వ్యూ. 7 ఏంటి, What exactly the big data provides, sir? టెక్నాలజీ. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ టెక్నాలజీ అయ్యి ఉండాలి. లెట్స్ టేక్ హడూప్, distributed technology, Spark distributed, Kafka distributed, Apache Beam distributed. Any tool, if it is comes under big data concept, all are must be distributed technology follow avvali. Second thing, scalability feature undali, scale up avvali, on the fly up avvali, down avvali, scalability. Dintlo vertical scaling, horizontal scaling are rendu untayi. Third one, data should be replicated kana mundu పార్టిషన్ అయ్యి ఉండాలి. అంటే డేటా సైజ్ మొత్తం ఒకే చోట ఉండకూడదు, పార్టిషన్ అయ్యి స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ అయిపోవాలి. ప్రాసెస్ అయినప్పుడు ప్యారలల్ గా ప్రాసెస్ అవ్వాలి, తక్కువ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు
ఒక పర్టికులర్ వర్క్ ఉంది 5 అవర్స్ పడుద్ది. నాకు తక్కువ టైంలో అయిపోవాలంటే ఆ వర్క్‌ని స్ప్లిట్ చేసి 10 పార్ట్స్ కింద 10 మందితో వర్క్ చేపిస్తే హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది కదా! సేమ్ పార్టిషన్ అయ్యి ఉండాలి. వాట్ ఎవర్ ద డేటా ఐఎమ్ స్టోరింగ్ ఇట్ షుడ్ బి రిప్లికేటెడ్. గూగుల్ ఫోటోస్‌లో ఫోటోస్ పెడుతున్నాను. వాడు గూగులోడి యొక్క సర్వర్ డౌన్ అయింది. ఫోటోస్ పోతాయా? ఎందుకు పోవు? No. స్టిల్ యూ విల్ గెట్. బికాస్ ఆఫ్ గూగుల్ వాడు మీ ఫోటోస్ ప్రతి ఫోటోని, ప్రతి కాంటాక్ట్, ప్రతి మెసేజ్‌ని 3 ప్లేసెస్‌లో రిప్లికేట్ చేస్తాడు. నాట్ ఓన్లీ గూగుల్, ఎనీ కంపెనీ, ఎనీవేర్. మనం కూడా అంతే. మన డేటాని ఒక చోట పెట్టుకుంటే మనం చెప్పలేము. వి డోంట్ నో. ల్యాప్‌టాప్ క్రాష్ అవ్వచ్చు, హార్డ్ డిస్క్ క్రాష్ అవ్వచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ కీపింగ్ డేటా ఇన్ క్లౌడ్ 100% ఇట్ విల్ బి రిప్లికేటెడ్. మినిమమ్ 3 కాపీస్ అయితే ఉంటాయి. ఓకే. డూప్లికేట్ కాపీ. ఓకే. సార్ మా ఒక డేటా డేటా ఉంది. అనేది నేను యూఎస్‌లో న్యూ జెర్సీలో పెట్టాను. అదే ఆస్ట్రేలియాలో ఒక కాపీ, ఇండియాలో ఒక కాపీ పెడతాడు. ఒకదానికి సంబంధం లేదు. ఒకళ్ళు ఎర్త్‌క్వేక్ వచ్చి, ఒకళ్ళు అణుబాంబ్ వేసిన ఎవడైనా మొత్తం స్మాష్ అయిపోయినా సరే స్టిల్ అవర్ డేటా ఈస్ అవైలబుల్ ఇన్ అనదర్ ప్లేస్. సార్ దాన్నే రిప్లికేషన్ అంటారు. బిగ్ క్లౌడ్‌లో డేటా సారీ క్లౌడ్‌లో మన డేటా సేవ్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు కదా సార్? రావు. నేను లెట్ మీ కంప్లీట్ క్లాస్. ఓకే. డేటా షుడ్ బి రిప్లికేటెడ్. నెక్స్ట్ ఫాల్ట్ టాలరెన్స్. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏదైనా ప్రాబ్లమ్ అనేది వస్తది, రాకుండా ఉండదు. సిస్టమ్ డౌన్ అవ్వచ్చు, క్లస్టర్ డౌన్ అవ్వచ్చు, లేకపోతే నెట్వర్క్ డౌన్ అవ్వచ్చు, ర్యామ్ క్రాష్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. కానీ ఏది జరిగినా సరే డేటా మిస్ అవ్వకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఫాల్ట్. ఏదైనా ఫాల్ట్ జరిగినా వీ షుడ్ టాలరేట్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. నెక్స్ట్ 6th High availability. హై అవైలబిలిటీ. హై అవైలబిలిటీ అంటే 24/365 days డేటా షుడ్ అవైలబుల్. ఈవెన్ ఒక్క సెకండ్ కూడా డౌన్ ఉండకూడదు. డౌన్ ఉందంటే దట్ ఈస్ నాట్ కమ్స్ బిగ్ డేటా కాన్సెప్ట్, అవుట్ ఆఫ్ బిగ్ డేటా. అండ్ మూవింగ్ కంప్యూటేషన్. డేటా ఇంతకుముందు కంప్యూటేషన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి డేటా ప్రాసెస్ జరిగేది. నౌ డేటా ఈజ్ స్టిల్ స్టే దేర్, కంప్యూటేషన్ విల్ కమ్ అండ్ ప్రాసెస్. ఇంతకుముందు స్మాల్ డేటా ఉన్నప్పుడు డేటాని సర్వర్ దగ్గర తీసుకెళ్ళి ప్రాసెస్ చేసి తీసుకొచ్చేవారు. బట్ ఇప్పుడు డేటా హ్యూజ్ అయిపోయింది. హ్యూజ్ అయినప్పుడు సర్వర్ దగ్గరికి డేటాని తీసుకెళ్లాలంటే అవదు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ కావాలి, ఇవన్నీ కావాలి. సో అందు గురించి మూవింగ్ కంప్యూటేషన్ మూవ్ అయిపోతుంది. అంటే టెక్నాలజీ మూవ్ అవుతుంది. పైథాన్ ప్రోగ్రామ్ విల్ మూవ్, యువర్ ఎస్క్యూఎల్ క్వరీ విల్ గో టు ద డేటా అండ్ ఎగ్జిక్యూట్ దేర్. అండర్స్టాండ్? అది సిచ్యువేషన్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీకు బైక్ ప్రాబ్లం వచ్చింది, మెకానిక్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు, బైక్ని తీసుకెళ్ళి చేపించుకోవచ్చు, దట్స్ ఫైన్. అది లారీకి ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి? మెకానిక్ని లారీ దగ్గర తెచ్చుకుంటాం. మన జీవితంలో చూసేది ఇది. దట్ ఈస్ కాల్డ్ మూవింగ్ కంప్యూటేషన్. మూవింగ్ మెకానిక్, నాట్ మూవింగ్ వెహికల్. అండర్స్టాండ్? అర్థమైందా ఇది? సో ఈ 7 బిగ్ డేటా యొక్క ఫీచర్స్, బిగ్ డేటా యొక్క ఇంపార్టెంట్ థింగ్స్. మనం బిగ్ డేటాలో ఏ టూల్ నేర్చుకున్నా ఇందులో 7 ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో కూడా 7 ఉన్నాయి, ఇందులో కూడా 7 ఉన్నాయి, ఇందులో కూడా 7 ఉన్నాయి. ఎస్ సార్ వన్ Got my డౌట్ సార్. point? సార్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ బిగ్ డేటా విల్ డూ సార్? బిగ్ డేటా మీకు రికార్డింగ్స్ పంపిస్తానండి. అది బిగ్ అచ్చా డేటా సార్. క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఒక్క లైన్లో Fine. చెప్పరా సార్? Yes, Sir, sir, I have almost. some knowledge in the big data, sir. We'll clarify all questions at the end of the session. అచ్చా సార్. Got it, guys? So RDBMS is a one kind of concept. Big data is again another concept which is started 10 years back. Still it is very good. Next, what are the other concepts? SDLC. Hmm? SDLC. No, software development life cycle is not a concept in IT concept kan raadu. Programming lo concept. Any? AI. Very good. Artificial intelligence. AI is also a concept. Machine learning. You cannot see, machine learning is not a concept. AI lo implementation part ikkada vastadi. Deep learning, data science, ivanni AI కింద వస్తాయి. ఇప్పుడు Gen AI, Generate AI, LLMs, large language models, ChatGPT, Gemini, ఇవన్నీ దేని కిందకు వస్తాయి? ఏ కాన్సెప్ట్ కిందకి ఇవన్నీ వస్తాయి. ఏ నేర్చుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? నేర్చుకుంటే అక్కడ ఏ అనేది ఏమి ఉండదు. దాని ఫ్యూచర్స్ ఫాలో అవుతూ వచ్చినవి ఇవి నేర్చుకోవాలి మనం.
బిగ్ డేటా నేర్చుకుంటున్నామంటే ఐదర్ హడూప్, స్పార్క్, కాఫ్కా, నైఫై, జూకేపర్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంకా వాట్ ఎల్స్? వెరీ గుడ్. IoT, Internet of Things. Nowadays everything is becoming a smart village, smart house, smart everything smart, right? Sensor based. So IoT is also booming very well. 2028 to 30 మధ్యలో హైయెస్ట్ బూమింగ్ IoT ఉంటుంది, చూసుకోండి కావాలి. అండర్స్టాండ్? IoT, smart thing, and everything is becoming smart nowadays. Next ఇంకా NoSQL is also a concept, not only SQL. లైక్ Cassandra, MongoDB, Redis నేను చూసాను కదా, DynamoDB ఇవన్నీ ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ ఇంకా వాట్ ఎల్స్? అప్కమింగ్ కాన్సెప్ట్స్. వెరీ గుడ్. BC అంటే బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ విన్నారా? ఇది బ్లాక్ చైన్ ఇస్ అనదర్ కాన్సెప్ట్ విచ్ ఈ స్టార్టెడ్ in 2016-17 very well. Because of the COVID, because of the restrictions, it got hold as of now. But in future, 100% blockchain will be the best concept in the IT industry. ఎప్పుడు కూడా ఒకే కాన్సెప్ట్ రూల్ చేయదు ఇండస్ట్రీని. కాంబినేషన్ ఆఫ్ 2 to 3 రూల్స్ విల్ రూల్ ద ఇండస్ట్రీ. నెక్స్ట్ బ్లాక్ చైన్ తర్వాత నో, జస్ట్ సెక్యూరిటీ అండ్ సపరేట్ థింగ్, అన్నిట్లోనే వస్తుంది. సైబర్ సెక్యూరిటీ విల్ బి దేర్ ఇన్ బ్లాక్ చైన్, NoSQL, IoT అన్నిట్లోనే వస్తుంది. ఓకే. AR, ఆగ్మెంట్ రియాలిటీ, మెటావర్స్ విన్నారా? మెటావర్స్ ఇవన్నీ ఇప్పుడు కాన్సెప్ట్స్ కాదు, 2035, 40, 45లో ఒక 10-15 సంవత్సరాల తర్వాత వీటిలో అప్పుడు ఇంకా కొత్త రావచ్చు, వీ డోంట్ నో. బట్ స్టార్టెడ్, ఇంప్లిమెంటేషన్ స్టార్టెడ్, R&D స్టార్టెడ్. ఎప్పుడు కూడా కాన్సెప్ట్ అనేది నిన్న వచ్చి ఈరోజు క్లిక్ అయితే అది కాన్సెప్ట్ సక్సెస్ అవ్వదు, ఫెయిల్ అయిపోతుంది. అలా ఫెయిల్ అయిన కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి, లిస్ట్లో నేను పెట్టలేదు. ఓకే. సో RPA వచ్చింది, 100 హడావిడి ఒక ఊపు ఊపింది ఒక 1 year. ఏమైంది? అలా చాలా టూల్స్. మీరు ఎప్పుడు కూడా IT ఇండస్ట్రీలో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, సార్ New SAP course. అవుతుందా సార్? ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ SAP అది డిఫరెంట్ అండి, అది డేటాలోకి వస్తుంది. ఓకే. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎనీథింగ్, చూజ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్, డోంట్ చూజ్ ఫ్రమ్ ద ఒక ప్రోగ్రామ్, ఒక జస్ట్ జావా నేర్చుకుంటావు. నో, యు ఆర్ విల్ బి ఇన్ ఎ నారో బేస్డ్. జస్ట్ పైథాన్ నేర్చుకుంటే వర్కౌట్ అవ్వదు ఇప్పుడున్న ఇండస్ట్రీలో. ఒక 10 years బ్యాక్ డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్. ఓకే. సో ఏ కాన్సెప్ట్ మీకు వచ్చు, అది ఇంపార్టెంట్. కాన్సెప్ట్ లోపల మళ్ళీ చాలా ఉంటాయి. బిగ్ డేటా కాన్సెప్ట్ మనం టచ్ చేస్తున్నాము, హడూప్ అనేది ఏంటో చూస్తాము, స్పార్క్ నేర్చుకుంటాము, బీమ్ నేర్చుకుంటాము, క్లౌడ్ కంప్యూటింగ్లో కొన్ని టూల్స్ నేర్చుకుంటాం, బిగ్ డేటా ఉంటాం. సో బిగ్ డేటా కాన్సెప్ట్ వచ్చు. సో అట్లా ఉండాలి. డోంట్ లెర్న్ ఓన్లీ జావా, ఓన్లీ ఒక డేటాబేస్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లేకపోతే ఒక RPA టూల్ ఒకటి. ఇప్పుడు ఈ మధ్య అంతా పవర్ BI నేర్చుకున్నాను, జాబ్ కొట్టేద్దాం. ఎలా అవుతుంది? పవర్ BI చిన్నది, 1 week చాలు నేర్చుకోవడానికి. 1 week కోర్సు 25,000 పేమెంట్ ఎవరు చేయడు కదా, దాన్ని 1 month పెడతారు స్లోగా. ఓకే. సో జాబ్స్ వస్తాయా? ఎప్పుడో ఒక 2-3 నెలలు బాగా హడావిడి వచ్చింది, తర్వాత కొన్ని కంపెనీస్ రిక్రూట్ చేసుకున్న తర్వాత అయిపోయింది. సో డోంట్ లెర్న్. కాన్సెప్ట్ చూసుకుంటే మీరు ఈ కాన్సెప్ట్స్ ఎప్పుడు నుంచి ఎన్ని ఇయర్స్ పట్టిందో తెలుసా మీకు? మార్కెట్లో RDBMS ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా మీకు? 1980sలో స్టార్ట్ అయింది. రియల్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి 2000-2005. బట్ స్టిల్ దేర్ ఇన్ ద మార్కెట్. 2025లో కూడా మార్కెట్లో ఉందా లేదా? ఆల్మోస్ట్ 40+ years. అంటే ఇది స్ట్రగుల్ అయ్యి సెటిల్ అవడానికి ఆల్మోస్ట్ 10-20 years పట్టింది. లైక్ బిగ్ డేటా, do you know when big data is really started? 2004. But implementation started in 2012-13 ఆ టైంలో. ఆల్మోస్ట్ 9 to 10 years పట్టింది. బట్ వెరీ రిక్వైర్డ్ ఇది. దీనికోసం అన్ని కంపెనీస్ వెయిట్ చేస్తున్నాయి బిగ్ డేటా కోసం. అలా రాగానే స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ స్ట్రగుల్ అవ్వలేదు బిగ్ డేటా, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డూ యూ నో వెన్ AI స్టార్టెడ్? గెస్ చేయండి ఎవరన్నా. నా వీడియో చూసిన వాళ్ళు అయితే వద్దు, ఆగండి.
Do you know when artificial intelligence really started? First, maybe 2000 also. 1954. Huh? ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసింది. 1954. అండర్స్టాండ్? ఎన్ని ఇయర్స్ పట్టింది? 10 ఇయర్స్ వరకు ట్రై చేశారు. 1965, 66 లో దీన్ని వదిలేశారు. తర్వాత 20 ఇయర్స్ ఎవరు పడుచుకోవాలా. తర్వాత మళ్ళీ ఐబిఎం స్టార్టెడ్ ఇన్ 1980s. 90s లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఒక ఇది రోబో కూడా తయారు చేసింది స్టార్టింగ్ ఐబిఎం, వాట్సన్ అనే నేమ్తో. దాని మీద ఒక ఇది కూడా జరిగింది, క్విజ్ కూడా జరిగింది. అదే విన్ అయింది. ఇంటెలిజెంట్ ఐక్యూ, హైయెస్ట్ ఐక్యూ పీపుల్తో ఇంటెలిజెన్స్ పెట్టారు. స్టిల్ ఇండస్ట్రీలో యూసేజ్లోకి రాలేదు. జస్ట్ ఏదో ఒక ప్రొడక్ట్ ట్రై చేయటం, బాగుందని చెప్పుకోవటం వరకే. టెస్లా వాడు సెల్ఫ్ డ్రైవ్ కారు తయారు చేశాడు కదా 3 years బ్యాక్, అక్కడ ఆగిపోయింది. బట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అలాగే ఏఐ కూడా అంతే. బట్ ఎప్పుడు రియల్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినాయి? ఆఫ్టర్ 2015. ఇంకా బూమింగ్లోకి రాలేదు. స్టిల్ బయట మీకు వినిపించేంత సౌండ్కి తగ్గ ఇంప్లిమెంటేషన్ లేదు. ఓకే, బట్ వెరీ సూన్ ద ఏఐ గోయింగ్ టు బి హిట్ ద వరల్డ్ ఇన్ హై లెవెల్. మీకు నెక్స్ట్ 25 నుంచి మేబీ అవ్వచ్చు, 26, 27, 28 అంతా కూడా ఏఐ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఏఐ. అండర్స్టాండ్? సో దిస్ ద నెక్స్ట్ బూమింగ్ ఇదే. ఐఓటీ started in 1997 or 98 approximately. 20 years స్ట్రగుల్ అవుతుంది స్టిల్, బట్ ఇట్ విల్ బి 100% గుడ్. బట్ రిక్వైర్డ్ ఇది. లైక్ NoSQL 2009. చూడండి, ఒక కాన్సెప్ట్ అనేది ఒక స్టార్ట్ అయిన తర్వాత అది రియల్లీ వరల్డ్లోకి వచ్చి ఒక బిజినెస్కి యూజ్ అవ్వాలి అంటే మినిమం 10 to 20, 30 years టైం పడుతుంది కాన్సెప్ట్. సో అంత ఎవాల్వ్ అయ్యి వస్తుంది. అంత లేట్ అయింది కాబట్టి ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ 10 to 20 years మార్కెట్లో ఉంటుంది. నేర్చుకోవాలి, ఇలాంటివి నేర్చుకోవాలి. ఐఓటీ స్టార్ట్ చేయండి ఇప్పుడు 100% విల్ గుడ్. యువర్ ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్, ట్రిపుల్ కానీ ఈసీ ఉన్న వాళ్ళు ఉంటుంది కదా నాలెడ్జ్, దే కెన్ గో టు ఐఓటీ. ఓకే, బట్ ఇక్కడ పైథాన్ కావాలి. అండర్స్టాండ్? దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పైథాన్ కావాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పైథాన్ కావాలి, దీనికి పైథాన్ కావాలి, దీనికి ఎస్క్యూఎల్ కావాలి. NoSQLకి ఎస్క్యూఎల్, పైథాన్ 2 కావాలి. చూసారా, మన పైథాన్ నేర్చుకుంటే అవుతుందంటే లేదు. ఏదో ఒక కాన్సెప్ట్లో మనం పైథాన్ వాడతాం కాబట్టి పైథాన్ కంపల్సరీ, ఎస్క్యూఎల్ కంపల్సరీ. పైథాన్ ఎస్క్యూఎల్ లేకుండా ఏ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు, నో డౌట్. అర్థమైంది గైస్? సో మీరు ఇప్పుడు ఇక్కడ కోర్స్ కంటిన్యూ చేయొచ్చు, చేయకపోవచ్చు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఫ్యూచర్లో ఏదైనా అప్ స్కిల్ అవ్వాలన్నా, లేకపోతే ఐటీలో ఇంకో కొత్తది నేర్చుకోవాలనుకున్నా, ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్. ఐఓటీ డెఫినెట్గా 2050 వరకు ఉంటుంది. ఏఐ నో డౌట్. బిగ్ డేటా ఉంటుంది. బిగ్ డేటాలో టూల్స్ మారిపోతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఎక్కడ నేను ఒకటి మిస్ అయింది. ఏంటది? వాట్ ఈస్ మిస్సింగ్ ఏ? క్లౌడ్ కంప్యూటింగ్. ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్? ఏంటి కాన్సెప్ట్? నాట్ ఏ కాన్సెప్ట్. నేను మిస్ చేయలేదు. క్లౌడ్ కాన్సెప్ట్ కాదు. క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ఏ ప్లాట్ఫామ్. ఇట్స్ ఏ ప్లాట్ఫామ్. దేనికి ప్లాట్ఫామ్? డేటాబేస్ కి. Store the data. Sir, what about data science? sir? దేనికి ప్లాట్ఫామ్? దేనికి ఇట్లన్నిటికే ప్లాట్ఫామ్. ఓకే ఓకే సార్, రైట్ Cloud computing is a platform which can accommodate IoT, which can accommodate NoSQL, which can accommodate artificial intelligence, big data, anything. It can be managed. Cloud is not a concept. Cloud is a platform. But all these are concepts. ఈ కాన్సెప్ట్ లోపల టూల్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్లు ఉంటాయి, సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అది ఇంపార్టెంట్. మనం బిగ్ డేటా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. నేను 2014, 15, 16లో హడూప్ చేశాను, వెళ్ళిపోయింది హడూప్. స్పార్క్ వచ్చింది. షిఫ్టింగ్ ఫ్రమ్ హడూప్ టు స్పార్క్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్, స్మాల్ చేంజ్ అంతే. బట్ కాన్సెప్ట్ ఈజ్ కామన్. నెక్స్ట్ కాఫ్కా చేశాను, నెక్స్ట్ ఇంకోటి. బట్ దట్స్ ఫైన్, ఈజీగా ఐ కెన్ మేనేజ్. గాట్ ఇట్? సో బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం
ఏ కాన్సెప్ట్స్ కలిసి వర్క్ చేస్తున్నాయి? ఓకే, లెట్స్ టేక్ దిస్ ఈజ్ బిగ్ డేటా, this is artificial intelligence, ఇది I can say IoT. This will be the next 10-20 years. ఈ బిగ్ IoT ఏం చేస్తుంది? సెన్సార్స్ కదా, మెసేజెస్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన మెసేజ్లు, ఇప్పుడు సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఆటోమేటెడ్ కార్ ఉంది. ఇప్పుడు అడాస్ ఫ్యూచర్ వచ్చింది చూసారా, ADAS అడాస్ ఆటోమేటెడ్. ఓకే, ఆపోజిట్లో ఏదన్నా వెహికల్ మనం 90 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆపోజిట్ ఒక లారీ వెళ్తుంది, అది స్లో డౌన్ అయింది. స్లో డౌన్ అయినప్పుడు 1/2 కిలోమీటర్ గ్యాప్ ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం బ్రేక్ వేయాలి. బట్ నౌ దిస్ అడాస్ ఫ్యూచర్ ఈస్ ఆటోమేటికల్లీ క్యాలిక్యులేటింగ్ ద డిస్టెన్స్ అండ్ స్పీడ్ అండ్ గెటింగ్ స్లో డౌన్. మీకు లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్ సిగ్నల్ పడిపోతుంది, లెఫ్ట్ సైడ్ వెహికల్ వస్తుందో లేదో బ్యాక్ సెన్సార్ చెక్ చేస్తుంది, రాకపోతే ఆటోమేటిక్గా లెఫ్ట్ కానీ రైట్ కానీ మూవ్ అయ్యి ఓవర్టేక్ చేస్తుంది. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. IoT 99లో 98లో స్టార్ట్ అయిన IoT ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది కదా. సో అలా రావాలంటే IoTలో ఈ కార్ తీసిన సెన్సార్ తీసిన పిక్చర్, నాట్ ఓన్లీ వన్ సెన్సార్, దెర్ విల్ బి మెనీ సెన్సార్స్ తీసిన ఆ మెసేజెస్ ఎవరు కంట్రోల్ చేయాలి? ఎంత స్పీడ్లో వెళ్తున్నాము, 90 స్పీడ్లో వెళ్తున్నప్పుడు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఎంత స్లో డౌన్ అవ్వాలి, లెఫ్ట్ వెళ్ళాలి, స్టీరింగ్ లెఫ్ట్కి టర్న్ అవ్వాలి, ఇవన్నీ ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. ఏఐ విల్ కంట్రోల్. బట్ ఏఐకి IoTకి మధ్యలో డేటా కలెక్ట్ చేసి దాన్ని కన్వర్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అర్థమయ్యేలాగా చేంజ్ చేసి ఇవ్వాలి కదా. ఇస్తేనే కదా ఇది అర్థం చేసుకుని అప్పుడు యాక్షన్ చెప్పొద్ది. ఓకే, ఈ డిస్టెన్స్లో ఇది ఉంది, లేదు స్పీడ్ బ్రేకర్ వస్తుంది, నువ్వు హై స్పీడ్లో వెళ్తున్నావు, స్పీడ్ బ్రేకర్ హైట్ ఎంత ఉంది, దాని యొక్క ఇది ఉంటుంది కదా, డిస్టెన్స్ రెండింటి మధ్యలో ఎంత ఉంది, దాన్ని బట్టి ఎంత స్లో వెళ్ళాలి. What about data It will sensor? be decided by artificial intelligence. Then big data will be collecting each and every message within fraction of second, and it will process again in fraction of second and give it to the AI. Then AI will use the history. ఇంతకుముందు ఎన్ని ఇలాంటి ఐటమ్స్ జరిగినాయి, ఈ సిచ్యువేషన్స్ జరిగినాయి, ఏ సిచ్యువేషన్లో ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది. సో దాన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మిషన్ లెర్నింగ్ విల్ predict something and I'll send the message to IoT sensor. Then IoT sensor will take the action. ఎంత స్లో అవ్వాలి, ఎంత స్పీడ్ తగ్గించాలి, ఇప్పుడు లెఫ్ట్ అవ్వాలా, రైట్ వెళ్ళాలా. సరే, ఇది కావాలొద్దా? సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి 100% రిక్వైర్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఫైన్. కానీ ఇప్పుడు వరకు IoT AI ఎందుకు యూజ్ అవ్వలేదు? మరి ఇదే ఒక 10 సంవత్సరాల క్రితం రావచ్చు కదా, ఎందుకు రాలేదు? బికాస్ ఆఫ్ 10 years బ్యాక్ బిగ్ డేటా ఒక చోట ఉండేది, AI ఒక చోట, మేబీ దీని ఇండియాలో ఒక సర్వర్స్లో ఉండేది, ఇది యుఎస్లో ఉంది అనుకుందాము. అండ్ IoT సిస్టమ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, అంటే సెన్సార్స్ కదా, అన్ని కంట్రీస్లో ఉంటాయి. ఇక్కడున్న డేటా ఇండియాలో ఉన్న బిగ్ డేటా సిస్టమ్స్కి వెళ్ళాలంటే నెట్వర్క్లో ట్రావెల్ చేయాలి, ఇది సిస్టమ్ ప్రాసెస్ చేయాలి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ యుఎస్కి డేటా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి. ఎంత టైం పడుద్ది? విల్ బి సెకండ్స్. ఈలోపు యాక్సిడెంట్ కూడా అయిపోద్ది, అవునా? సో దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇది ఆన్ ప్రెమిసెస్, ఇండివిజువల్గా సర్వర్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్స్ ఇండివిజువల్గా చేసేవారు. బట్ నౌ వాట్ హ్యాపెండ్? నౌ all are in a single cloud. All are in single cloud, which is collaborated each other, very close to exchange the data, to communicate each other. Systems గురించి మాట, సిస్టంలో మళ్ళీ సర్వర్స్ ఉంటాయి. సో బిగ్ డేటా సిస్టమ్స్, IoT సిస్టమ్స్, ఏ సిస్టమ్స్ ఆల్ ఆర్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ వచ్చింది కాబట్టి, బిగ్ డేటా ఉంది కాబట్టి ఈ రెండు సక్సెస్ అయినాయి, లేదంటే ఇంకో 10 ఏళ్ళు ఆగాలి. అబ్జర్వ్ చేయండి, IoT 1998 నుంచి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1954 నుంచి ఎందుకు వెయిట్ చేసినాయి? బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం, బికాస్ ఆఫ్ ద డేటా ప్రాబ్లం.
అప్పుడు అసలు అంత డేటా లేదు. ఏఐకి కావాల్సినంత డేటా లేదు. ఉన్న ఒక ప్రాపర్ వేలో లేదు. కొన్ని డేటా 2005-10 నుంచి వచ్చింది. బట్ స్టిల్ దాన్ని హోల్డ్ చేసి, ప్రాసెస్ చేసి అంత కెపాసిటీ సిస్టమ్స్ లేదు. దెన్ బిగ్ డేటా వచ్చింది. ఎస్‌క్యూఎల్ సిస్టమ్స్ సరిపోవు. డేటా వేర్‌హౌస్ సిస్టమ్స్ సరిపోవు. దెన్ బిగ్ డేటా కేమ్ టు ద పిక్చర్. బిగ్ డేటా సక్సెస్ అయ్యాక అప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది 2015 నుంచి. స్టిల్ ఫెయిల్ అయినాయి. ఎందుకు? 3 సర్వర్‌లు 3 చోట్ల ఉన్నాయి. ఎప్పుడైతే క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్ట్ అయిందో దెన్ 2020-21 నుంచి ఇంప్లిమెంటేషన్ బాగా పిక్ అయింది. కాబట్టి హిస్టరీ చూసుకోండి. నేను చెప్పింది కరెక్టే కదా! సో దట్ ఈస్ ద రీజన్ నౌ బిగ్ డేటా ఈస్ వెరీ గుడ్. ఆల్ కైండ్ ఆఫ్ టూల్స్ ఆర్ అవైలబుల్ అండ్ దిస్ బిగ్ డేటా ఈస్ అవైలబుల్ ఇన్ ద క్లౌడ్. ఎట్ ది సేమ్ టైమ్ AI IoT systems also in the cloud. Not only these things, we have other systems like databases also in the cloud, DBs. We have other softwares, Java technologies, storage, servers. Everything is available in the cloud in a single place. Understand? ఈ 7 ఫ్యూచర్ చెప్పింది దీనికోసమే. డిస్ట్రిబ్యూటెడ్ టెక్నాలజీ. మీ డేటా అంతా ఒకే కంప్యూటర్‌లో పెట్టొద్దు. స్ప్లిట్ చేసి 10 కంప్యూటర్స్‌లో పెట్టు. 10 ప్యారలల్‌గా ప్రాసెస్ చెయ్యి. 1 మినిట్‌లో అయ్యే వరకు 1 సెకండ్‌లో అయిపోతుంది. గాట్ ఇట్? స్కేలబుల్. 10 సిస్టమ్స్ ఉన్నాయి సరిపోవట్లేదు. ఇమ్మీడియేట్‌గా ఐ నీడ్ 20 సిస్టమ్స్, 30 సిస్టమ్స్. వితిన్ సెకండ్‌లో సిస్టమ్ విల్ ఇంక్రీజ్ అండ్ యుటిలైజ్ దెమ్. దట్ ఈస్ స్కేలబుల్. సో ఇవన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్‌లో బిగ్ డేటాలో ఉన్నాయి. సో ద కాంబినేషన్ ఆఫ్ బిగ్ డేటా, AI, IoT ఈస్ రూలింగ్ ద ఎంటైర్ IT ఇండస్ట్రీ రైట్ నౌ. ఓకే. బట్ ఈ మూడిట్లకి క్లౌడ్ కంపల్సరీ మళ్ళీ. నవేడేస్ జావా నేర్చుకునే వాళ్ళు క్లౌడ్ నేర్చుకోవాలి. స్టోరేజ్ వాళ్ళు క్లౌడ్ నేర్చుకోవాలి. మేనేజ్మెంట్ క్లౌడ్ నేర్చుకోవాలి. డేటాబేస్ క్లౌడ్ కంపల్సరీ. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ మ్యాండేటరీ. బట్ మనం ఏంటి ఇక్కడ క్లౌడ్‌లో డేటాని ఎలా మేనేజ్ చేయాలనేది నేర్చుకుంటున్నాం కాబట్టి క్లౌడ్ డేటా ఇంజినీరింగ్ అయింది. అంటే డేటాబేస్ నుంచి డేటా ఎలా కలెక్ట్ చేయాలి? IoT నుంచి ఎలా కలెక్ట్ చేయాలి? APIs నుంచి ఎలా కలెక్ట్ చేయాలి? కలెక్ట్ చేసిన డేటాని ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఎలా స్టోర్ చేయాలి? కలెక్ట్, స్టోర్. ఆఫ్టర్ దట్ దాన్ని ప్రాసెస్ చేయాలి కదా! ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి ఏ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇవ్వాలి? ఏ డేటా డాష్‌బోర్డ్స్ వాళ్ళకి ఇవ్వాలి? ఏ డేటాని రిపోర్టింగ్ పీపుల్ కావాలి? అండ్ థర్డ్ పార్టీ టూల్స్, మెసేజింగ్ టూల్స్ వీళ్ళందరికీ డేటా ప్రొవైడ్ చేయాలి. సో బిగ్ డేటా ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ బిగ్ రోల్ హియర్. మిడిల్ పాయింట్. సో ఇట్స్ ఫిల్లింగ్ ద గ్యాప్ బిట్వీన్ ఈ సిస్టమ్‌కి. దీనికి. బిగ్ డేటా ఫిల్ చేస్తుంది గ్యాప్‌ని. డేటా అవైలబుల్ ఉండాలి కదా! జస్ట్ ఇందాక ఐ హావ్ షోన్ వన్ ఎగ్జాంపుల్ రైట్? లెట్ మీ షో యూ. స్విగ్గీ వాడు ఒక డేటా రిపోర్ట్ రివీల్ చేశాడు. ఈ రిపోర్ట్ రివీల్ చేయాలంటే సింపుల్‌గా మనం చూడటానికి 5 నిమిషాల్లో అయిపోతుంది. కానీ రిపోర్ట్ జనరేట్ చేయడానికి రిపోర్టింగ్ టీము నంబర్ ఆఫ్ క్వెరీస్ రాయాలి. నంబర్ ఆఫ్ డేటాని మల్టిపుల్ డేటాని తీసుకోవాలి. కానీ డేటా అంతా అవైలబుల్ ఉండాలి కదా! కలెక్ట్ చేసి, స్టోర్ చేసి, ప్రాసెస్ చేసి, రిపోర్టింగ్ వాళ్ళకి కావాల్సినట్టు డేటా ప్రిపేర్ చేయటం డేటా ఇంజినీర్ వర్క్. సో తర్వాత చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ స్విగ్గీ క్లాక్డ్ 83 మిలియన్ బిర్యానీస్ ఇన్ 2024. 83 బిలియన్ మిలియన్ అంటే ఎన్ని గైస్? ఎన్ని? 10 million is 8 equal to crores 1 30 billion, sir. lakhs. 8 crores 30 lakhs. యావరేజ్ 158 బిర్యానీస్ పర్ మినిట్. అంటే సెకండ్‌కి 2. ఓన్లీ బిర్యానీ ఐటెమ్. వేరే ఐటెమ్ లెక్కేయాలి. అది కూడా లెక్క వేస్తే మేబీ ఇట్ విల్ బి 5-10 అవుద్ది పర్ సెకండ్. ఓకే. హైయెస్ట్ మనమే ఉన్నాం. ఎవడో కాదు. ఆల్మోస్ట్ 10 మిలియన్. 1 crore. నెక్స్ట్ బెంగుళూరు అండ్ చెన్నై. వీడి బిజినెస్ అంతా సౌత్ ఇండియాలోనే జరుగుతుంది. అండర్‌స్టాండ్? కానీ ఈ 9.7 మిలియన్ అనేది రావాలంటే అసలు ఏ కైండ్ ఆఫ్ జాయిన్ అయ్యాలి? కస్టమర్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్. ఆర్డర్ సక్సెస్‌కి వెళ్తేనే కదా ఆర్డర్ అయినట్టు. డెలివరీస్ టేబుల్, ఫీడ్‌బ్యాక్స్, ట్రాన్సాక్షన్ అయిందా లేదా? సో ఆల్ టేబుల్స్ నీడ్స్ టు బి వర్క్‌ఔట్. బట్ ఎంత డేటా ఉంటది? స్విగ్గీలో పర్ డేనే 70-80 లాక్స్ ఆర్డర్స్ వస్తా ఉంటాయంట. అలాంటిది ఈ నంబర్ రావాలంటే ఎన్ని క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్‌ని వాడు ప్రాసెస్ చేయాలి? పర్ డే 80 లాక్స్ అంటే పర్ మంత్ ఎన్ని? 24 crores. పర్ ఇయర్ 350 ఇంటూ 24 చూసుకోండి. ఆల్మోస్ట్ 1500-2000 crores ఆఫ్ రికార్డ్స్ అంటే ఒక్కసారి డేటాబేస్ సరిపోతుందా? నార్మల్ సిస్టమ్స్ సెట్ అవుతాయా?
ఇది ఆల్రెడీ మీకు పెట్టాను. టెలిగ్రామ్‌లో కూడా పెట్టేస్తాను. చదవండి ఒకసారి. ఓన్లీ చికెన్ బిర్యానీ 49 అంట ఔట్ ఆఫ్ దెమ్. ఓకే. జస్ట్ ఐయామ్ నాట్ గోయింగ్ టు రీడ్ లైన్ బై లైన్. ఒకసారి చదవండి. స్విగ్గీ స్టార్టెడ్ ఎ బిజినెస్ ఇన్ 2024 ఫ్రమ్ కోల్కతా. ఆర్డర్డ్ బై బిర్యానీ at 4 o'clock. సో ఈ రికార్డ్ రావాలంటే ఎంత కష్టమో తెలుసా గైస్? ఇది ఒక్కటి బయటికి తీయాలంటే డేటా నుంచి. ఎంత ప్రాపర్ డేటా ఇంజినీరింగ్ ఉండాలి, క్లౌడ్ సిస్టమ్ ఉండాలి, బిగ్ డేటా సిస్టమ్స్ ఉండాలి. దెన్ ఓన్లీ దే కెన్ గెట్ దిస్ పర్టికులర్ రిజల్ట్. సార్ వన్ స్మాల్ డౌట్ సార్ హియర్. ఎస్. ఈ డేటాని వాళ్ళు ఏ విధంగా కలెక్ట్ చేశారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా అంటే మనం హోటల్‌లో బిల్ పే చేస్తాం కదా! అక్కడ వాళ్ళు మన బిల్ పే చేసి ఆ బిల్ జనరేట్ అవుతుంది కదా వాళ్ళ సిస్టమ్‌లో. ఆ బిల్ యొక్క జనరేషన్ మన ఇంక్లూడ్ అవుతుంది కదా సార్ వాళ్ళ డేటాలో. మీకు మీరు హోటల్‌కెళ్ళి ఎక్కడికెళ్ళి మీకు బిల్ ఇస్తారు. బిల్‌లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి? మాకైతే 5 10 ఉంటాయి కాలమ్స్. అవును. కానీ ఇంటర్నల్‌గా ఇట్ విల్ బి 5 to 10 టేబుల్స్‌లో డేటా ఇన్సర్ట్ అవుద్ది. హండ్రెడ్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. అవునవును. ఓకే. ఇలాంటివి చూడండి. నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్‌గా నేను సెర్చ్ చేస్తున్నాను ఇప్పుడు. జెప్టోది కూడా సెర్చ్ చేస్తాను. ఇంకా ర్యాపిడో, ఊబర్ ఇవన్నీ ఐ విల్ గివ్ ద అనలిటిక్స్ ఆ లింక్స్ అని ఇస్తాను. బట్ చదివి కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది వాట్ ఈస్ దిస్? ఇన్‌స్టామార్ట్ తెలుసు కదా! స్విగ్గీ వాడిది. 8.3 lakhs సింగిల్ ట్రాన్సాక్షన్. వన్ పర్సన్ బాట్ గోల్డ్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్. 8 లక్షలు పెట్టి బంగారం కొన్నాడంట ఇన్‌స్టాగ్రామ్‌లో షాప్‌కి వెళ్ళకుండా. ఓకే. అదిగో 20 lakhs ఇన్‌స్టామార్ట్‌కి 20 lakhs పే చేశారంట ఇద్దరు. వన్ ఫ్రమ్ ఢిల్లీ, వన్ ఫ్రమ్ డెహ్రాడూన్. ఈచ్ 20 lakhs ఇన్ ఇన్‌స్టామార్ట్ ఇన్ ఎ ఇయర్. బిజినెస్ ఎలా జరుగుతుందో ఆలోచించండి. ఓకే. 60 crore ఇన్‌స్టాంట్ నూడిల్స్ ఢిల్లీలో. ఓకే. జస్ట్ గో త్రూ దెమ్. ఐల్ షేర్ ద లింక్స్. సో వీటిలన్నిటికి ఈ సిస్టమ్ లేకపోతే అవ్వదు. 100%. ఇంతకుముందు లేవు, ఇలాంటి అనలిటిక్స్ లేవు. ఇప్పుడు చేయగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ డేటా ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్. విత్ ఇన్ ద క్లౌడ్. ఇంటర్నెట్ కంపల్సరీ. వితౌట్ ఇంటర్నెట్ నథింగ్ ఈజ్. అసలు మన లైఫ్‌లో ఏమీ లేదు ఇంటర్నెట్ లేకపోతే. అర్థమైందా ఇప్పుడు? చాలా ఇంపార్టెంట్ ఇది. కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయి, అన్నీ కలిపి క్లౌడ్‌లో ఉన్నాయి. మన సింపుల్ మన క్యాజువల్ ఎగ్జాంపుల్ చెప్పనా? క్లౌడ్ రాకముందు, క్లౌడ్ వచ్చిన తర్వాత. అంటాకి మంది షాపింగ్ మాల్స్ రాకముందు, షాపింగ్ మాల్ వచ్చిన తర్వాత. షాపింగ్ మాల్ రాకముందు మేబీ వాళ్ళ మ్యారేజ్ డే లేకపోతే బర్త్‌డే అనుకోండి. నలుగురు ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ బయటికెళ్ళాలి. ఏం చేస్తాం? బ్రేక్‌ఫాస్ట్ ఎక్కడ బాగుంటది? కూకట్పల్లి వెళ్ళాలి. తర్వాత మార్నింగ్ షో సినిమాకెళ్ళాలి. హైటెక్ సిటీ వెళ్ళాలి. ఆఫ్టర్‌నూన్ గోల్డ్ షాప్‌కెళ్ళాలి. సికింద్రాబాద్ వెళ్ళాలి. తర్వాత గేమింగు, ఔట్‌స్కట్స్‌కెళ్ళాలి. నైట్ మళ్ళీ బార్‌కెళ్ళాలి. మళ్ళీ జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. ఒకసారి తిరగండి చూడండి సిటీలో. ఎంత ట్రాఫిక్, ఎంత ట్రావెలింగ్ ఛార్జ్. ఓకే. ఎక్కడికక్కడ పార్కింగ్స్. ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఎంటర్ ఇంటూ ద సర్చ్ చంద్ర మాల్. సింగిల్ ఎంట్రీ, సింగిల్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్ బ్రేక్‌ఫాస్ట్, సెకండ్ ఫ్లోర్ గోల్డ్, థర్డ్ ఫ్లోర్ మొత్తం వచ్చేసినాయి. స్విచ్ ఆఫ్. ఇదే అంతే క్లౌడ్. క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ షాపింగ్ మాల్. ఏది కావాలితే అది రెడీగా ఉంది. జస్ట్ యూటిలైజ్ దెమ్. బిజినెస్‌కి ఏం కావాలి అన్నీ ఒక చోట ఉంటాయి. మనకేం కావాలి? ఒకసారి ఎంట్రీ ఇస్తే చాలు అన్నీ వచ్చేయాలి మనకి. ఎంత ఖర్చయినా పర్లేదు. ఐ నీడ్ ఎవ్రీథింగ్ ఎట్ మై ఫుట్. అదే కదా మన మైండ్ సెట్. బిజినెస్ మైండ్ సెట్ కూడా ఉంది. డబ్బులు ఖర్చయినా పర్లేదు బట్ పర్ఫెక్ట్ ఉండాలి. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. క్లౌడ్ కంప్యూటింగ్. Cloud computing is a platform. It's like a boat, like a shopping mall, which can accommodate all kind of business, all kind of things in a single place. Fine? Any questions? Or else I'll put it aside. Sir, చూడండి మళ్ళీ కావాలితే వీడియో. You'll get more points. చాలా మంచి కాన్సెప్ట్ సార్ ఇది. చాలా బాగా థ్యాంక్ యూ చెప్పారు. అండి. ఎన్నో రోజుల చాలా నుంచి మందికి ఉన్న డౌట్స్ తెలియక కూడా క్లియర్ అయిపోయాయి సార్. అమీర్పేటలో ఎక్కువ బోట్ లేదు కనిపెడితే అదే బెటర్ అని జాయిన్ అయిపోతారు. ఇట్లా కాదు, ఎన్నో కష్టమే. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న డౌట్స్ క్లియర్ అయిపోయినాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఓకే. సో నా క్లాస్ ఏమైనా సరే Explain యూట్యూబ్లో the వినండి. data once. నాది టాపిక్ What is the గంట big క్లాస్ data? చెప్తే టాపిక్ అరగంట ఉండొచ్చు. ఇంకో అరగంట అవుట్ సైడ్ థింగ్స్ ఉంటాయి. కానీ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ ఇండస్ట్రీ. రైట్. ఈ 7 థింగ్స్ కూడా ట్రై చేయండి. లేదంటే ఐ కెన్ ట్రై టు షేర్ మేబీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను షేర్ చేస్తాను. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఫైన్. నెక్స్ట్ ఎండ్ టు ఎండ్ డేటా ఫ్లో. అసలు ఎండ్ టు ఎండ్ డేటా ఫ్లో ఎలా జరుగుతుంది? ఆల్రెడీ మీకు ఇది కొంతమందికి తెలుసు. ఇంకొకసారి పెడతాను. అసలు స్టార్టింగ్ డేటా ఎక్కడ జనరేట్ అవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుంది? మధ్యలో ఏమేమి ఉన్నాయి? గైస్ డోంట్ డ్రా ఎనీథింగ్ ఆన్ ద బోర్డ్ ప్లీజ్. ఓకే. సో డేటా స్టార్ట్ అవుతుందంటే ఒక రికార్డ్ కింద ఇన్సర్ట్ అవ్వాలి కదా? Sir, షుడ్ బి can you ఇన్సర్టెడ్ explain యాజ్ ఎ the రికార్డ్. what is the big data మీరు of వాట్సాప్లో టైప్ చేసిన సెండ్ కొట్టంగానే ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద వాట్సాప్ డేటాబేస్ ఆర్ సమ్వేర్. మీరు ఒక ఆర్డర్ పెడుతున్నా ఇట్ విల్ బి ఎ రికార్డ్. మీరు ఒక దాంట్లోకి లాగిన్ అవుతున్నారంటే ఇట్స్ ఎ రికార్డ్. ఫోన్పేలోకి మీరు పాస్వర్డ్ కొట్టి ఒక నెంబర్ యూపీఐ ఐడి కొట్టారంటే ఇట్స్ ఎ రికార్డ్ కదా? ఎవ్రీథింగ్ ఇస్ రికార్డ్. సో డేటా స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ ఆర్ ట్యాబ్స్. రెండే కదా, ఇంకేమైనా ఉందా? రెండే. రెండిట్ల నుంచి డేటా జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మొబైల్ యాప్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. సో ఈ డేటా ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ డేటాబేసెస్ DB. ఇట్ ఈస్ స్టోరింగ్. ఇన్ బిట్వీన్ ఏముంటుంది? ఇంటర్ఫేస్ middleware? ఇంటర్ఫేస్ ఇక్కడే ఉంటుంది. మిడిల్వేర్ సార్. యా. సో ఇది ఇంటర్ఫేస్ అంటాం. బట్ మన టెక్నికల్ టర్మ్స్లోకి వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్. ఇది బ్యాక్ ఎండ్. దిస్ ఈస్ మిడిల్వేర్. సో ఇక్కడ వరకు ఒక పార్ట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ OLTP, ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్. ఇలాంటి వర్డ్స్ కుదిరితే నోట్బుక్ అంటే నోట్ చేసుకోండి, తర్వాత మర్చిపోతారు. అట్లీస్ట్ ఈ వర్డ్ గుర్తుంటే యూ కెన్ డూ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. OLTP అంటాం, ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్. డేటా ఇస్ డిజిటల్ బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ అంటే మనం ఏమనుకుంటాం, మనీ పే చేస్తే క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే నో. If one record is inserted here, that is transaction. One record is updated is a transaction. So middleware ఏం జరుగుతుంది జనరల్ గా? ప్రాసెసింగ్. ఏం ప్రాసెసింగ్? Sir, everyone the data will be stored in the database, sir. So every application. మీరు ఐసిఐసిఐ in the back end. వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేశారు. యూ విల్ ఎంటర్ transparency. యూజర్ ఐడి పాస్వర్డ్. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టగానే మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ డాష్ బోర్డ్ వస్తుంది. మీ అవును. శాలరీ మీ అమౌంట్ ఎంత ఉంది అండ్ అదర్ డీటెయిల్స్ వస్తాయి కదా. అది అవును. రావాలంటే ఫస్ట్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్టా కదా? ఎవరు చెక్ చేస్తారు? ఎక్కడ చెక్ అవుద్ది? స్టోర్ ప్రొసీజర్ డేటాబేస్ అనేది ఓన్లీ డేటా స్టోర్స్ హియర్, దట్స్ ఇట్ కదా. కానీ ఇక్కడ ఉన్న ఆ టేబుల్లో కస్టమర్ టేబుల్ ఆర్ అకౌంట్స్ టేబుల్లోకి వెళ్ళి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ చూసి యూజర్ ఐడి ఉందా లేదా, ఉంటే దానికి ఒక పాస్వర్డ్ కరెక్టా కదా చెక్ చేసి రిప్లై ఇచ్చేదంతా ఇక్కడ జరుగుద్ది. మిడిల్ వేర్ ఇక్కడ జావా, పైథాన్, .NET కోడ్ అంతా ఇక్కడే ఉంటుంది. స్టోర్ ప్రొసీజర్ కూడా కదా సార్. అప్లికేషన్ సర్వర్స్ లో ఉంటుంది. ఇక్కడ స్టోర్ ప్రొసెసర్స్ కాల్ ఏ స్టోర్ ప్రొసెసర్స్ కాల్ చేయాలి, ఏ క్వరీ కాల్ చేయాలి అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. కోడింగ్ జరుగుతుంది. అండర్స్టాండ్? ఇక్కడ జావా కోడింగ్ రాయాలి. నేను 2006 నుంచి 2013 వరకు మిడిల్ వేర్ లోనే వర్క్ చేశాను. సో లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇక్కడ ప్రతి క్లిక్కి ప్రతి దానికి ఇక్కడ ప్రాసెస్ జరగాలి. క్వరీ ఆటోమేటిక్గా డైనమిక్గా జనరేట్ అవ్వాలి. క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆన్సర్ రావాలి. ఓకే. సో మనం ఏదో రిక్వెస్ట్ పెట్టాము, రిక్వెస్ట్ పెట్టగానే వెంటనే వస్తుందా? ఒక్కోసారి రాదు కదా, తిరుగుతూ ఉంటుంది. ఎందుకని? ఇక్కడ హ్యూజ్ డేటా ఉంది. 20 lakhs కస్టమర్స్ ఉన్నారు ఐసిఐసిఐ బ్యాంక్కి. మీరు లాగిన్ అయ్యారు. మీ యూజర్ ఐడి ఎక్కడుందో వెతికి 20 లక్షల్లో నుంచి మీ యూజర్ ఐడి వెతికి దాని యొక్క పాస్వర్డ్ చూసి దాన్ని కంపేర్ చేయాలి కదా.
20 lakhs నుంచి మీ యూజర్ ఐడి పిక్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కదా. వ్యాలిడేషన్ డెఫినెట్గా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ ఇప్పుడు అంత టైం పడుతుందా? ఎలా అంటే ఎలా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ హియర్ డిస్ట్రిబ్యూట్ టెక్నాలజీ యూజింగ్ నౌ. డేటా ఈజ్ పార్టిషన్డ్, ప్యారలల్లీ ఎగ్జిక్యూటింగ్, నో డౌన్ టైం. ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ టైం ఉందా ఈ మధ్యకాలంలో? లేదు. ఈవెన్ ఐఆర్సిటిసి డౌన్ టైం లేదు. బట్ 2019 వరకు తత్కాల్ టికెట్ బుక్ చేస్తే సర్వర్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్, సర్వర్ డౌన్ తిరుగుతూ ఉండేది. సో 2019లో ఐఆర్సిటిసి కూడా బిగ్ డేటాకి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ అప్లికేషన్స్ అన్ని బిగ్ డేటాలో ఉన్నాయి ఇప్పుడు. ఆధార్, ఎవ్రీథింగ్. 140 crores ఆధార్ కార్డ్స్లో మీకు ఆధార్ కార్డ్ పిక్ చేయాలంటే ఎంత టైం పడుతుంది జనరల్గా? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్స్లో వచ్చేస్తుంది. గాట్ ఇట్? సో ఇక్కడ మిడిల్ వేర్ ఉంటుంది. ఈ మిడిల్ వేర్ విల్ వెరిఫై అకార్డింగ్ టు యువర్ రిక్వెస్ట్ అండ్ పుల్ ద డేటా. అండర్స్టాండ్? మై ఆర్డర్స్ కొట్టాను, ఆర్డర్స్ కొట్టగా లాస్ట్ 1 month ఆర్డర్స్ వస్తాయి కదా, లిస్ట్ అంతా రావాలంటే డేటాబేస్ నుంచి పిక్ చేసి తీసుకురావాలి. అలాంటి వాటికి డేటాబేస్ వాడరు, డేటా వేర్ హౌస్ వాడుతున్నారు ఇప్పుడు. డేటా వేర్ హౌస్. ఈ డేటా వేర్ హౌస్లో డేటా ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం ఇక్కడికి వస్తుంది, డైలీ వచ్చేస్తూ ఉంటుంది, ఏ రోజు ఆ రోజు. సో బర్డెన్ ఉండదు. దీని పని ఏంటి? ఓన్లీ మీ హిస్టరీ కావాలన్నా, రిపోర్ట్స్ కావాలన్నా, ఏదైనా ఐడెంటిఫై చేయడానికి ఇది. రియల్ ట్రాన్సాక్షన్కి ఇది. ఫోన్పేలో మనీ పంపించాలి, ఇక్కడ అప్డేటెడ్ డేటా ఉంటుంది, ఇక్కడ 1 day ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దెన్ ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ దిస్. సో డేటాబేసు, డేటా వేర్ హౌస్, ఇదంతా కూడా OLTP అంటాం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. Sir, Got can you explain the big data? బిగ్ డేటా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 1/2 hour to 1 hour పడుతుంది. ఐ విల్ డూ వన్ థింగ్. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి 4-5 సెషన్స్ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద GCP సెషన్స్. ఫస్ట్ 2 సెషన్స్కి అందరిని అలౌ చేస్తాను. సో అక్కడ నేను బిగ్ డేటా అంటే ఏంటి, బిగ్ డేటా ఎలా వర్కౌట్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ కెన్ జాయిన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే Sir, Yeah. ఫైన్ గైస్. OLTP అంటే ఏం సార్? ఆన్లైన్ బోత్ విల్ బి దేర్. సార్ ఫుల్ ఫామ్ చెప్పరా OLTPది? Online ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్. ఓకే సార్. ఇది ఫ్రంట్, ఇది ఉండేది. తర్వాత వాట్ హ్యాపెండ్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం, ఇక్కడ బిజినెస్ ఉంటుంది. బిజినెస్ అంటే ఎవరు? ఎండ్ ఆఫ్ ద హై లెవెల్ పీపుల్, హైరార్కీలో. వాళ్ళకి ఏం కావాలి? రిపోర్ట్స్ కావాలి. నిన్న సేల్స్ ఎంత, హౌ మచ్ ప్రాఫిట్ ఐ గాట్, నిన్న హయ్యెస్ట్ ప్రాఫిట్ ఇచ్చిన ప్రోడక్ట్ ఏది, లీస్ట్ ప్రొడక్షన్ ప్రాఫిట్ ఏది, ఏ ప్రోడక్ట్ మీద లాస్ వచ్చింది. ఇండియాలో నాకు 150 బ్రాంచెస్ ఉన్నాయి, ఏ బ్రాంచెస్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, ఏ బ్రాంచ్ తక్కువ వచ్చింది, బ్రాంచ్ మేనేజర్స్ ఎవరు, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇవి కావాలి. అడుగుతాడు, కూర్చోబెట్టి ఇది అంటాడు. వెంటనే ఏం చేయాలి? రిపోర్టింగ్ వాళ్ళు కొట్టి రిపోర్టింగ్ చూపించాలి కదా. దాంతోపాటు ఇప్పుడు ఏమైంది? ప్రొడక్షన్ వచ్చేసింది, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్. ఓకే, డిసెంబర్ వచ్చేసాం, జనవరిలో ఎంత సేల్స్ చేయగలం మనం, నెక్స్ట్ 25 మొత్తం మీద నా బిజినెస్ ఎలా ఉండిపోతుంది, నెక్స్ట్ 4 quartersగా నాకు డివైడ్ చేసి చూపించు, ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది. కొత్తగా ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఏ ఏరియాలో స్టార్ట్ చేయొచ్చు, గివ్ మీ రిపోర్ట్. ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? అర్థందా? సో మెసేజెస్ పంపించండి. 3 daysలో EMI ఉంది, మెసేజ్ వాళ్ళు వెళ్ళాలి. క్రెడిట్ కార్డ్ 50,000 కన్నా ఎక్కువ క్రాస్ అయింది, వెంటనే ఫోన్ వెళ్ళాలి, మెయిల్ వెళ్ళాలి, ఇవన్నీ ఆటోమేటిక్ జరగాలి. మెసేజింగ్ సిస్టమ్ కావాలి. ఇంతకుముందు ఇవన్నీ లేవు గైస్, ఓన్లీ రిపోర్టింగ్ ఉండేది. తర్వాత డాష్ బోర్డ్స్, ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది, కోహ్లీ సెంచరీ కొట్టాడు, పక్కన డాష్ బోర్డు టోటల్ 40 centuries, ఈ కంట్రీలతో కొట్టాడు, ఈ స్టేడియంలో కొట్టాడు, ఇన్ని బాల్స్తో కొట్టాడు, ఇంత స్ట్రైక్ రేట్ కొట్టాడు, డేటా అంతా 20 years డేటా తీసుకొచ్చి పెట్టాలి అక్కడ. వెంటనే సెకండ్స్లో డాష్ బోర్డ్స్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? 5-6 years బ్యాక్ ఎంత ఉందా డాష్ బోర్డ్స్? లేవు. 1/2 hour 1 hour తర్వాత ఒక పిక్చర్ వేసేవారు. నౌ బట్ సెంచరీ కొట్టి బ్యాట్ ఎత్తి కింద దించే లోపల డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. అవునా? దిస్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ క్లౌడ్ అండ్ బిగ్ డేటా అగైన్. సో వీళ్ళ బిజినెస్, వీళ్ళు ఏం చేస్తారు? ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోదాం. 10 years బ్యాక్ రిపోర్ట్ కావాలి. ఏం కావాలి? నిన్న సేల్స్ ఎంత. రిపోర్టింగ్ వాడు డేటాబేస్ కనెక్ట్ అయ్యి సేల్స్ తీసేవాడు. ఒక 15 గంట నుంచి అరగంట పట్టేది రిపోర్ట్కి. తర్వాత లాస్ట్ 2 monthsలో
డిఫరెన్సెస్ కావాలి. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టేది. ఈ రిపోర్ట్ డైరెక్ట్‌గా డేటాబేస్ కనెక్ట్ అవ్వాల్సొచ్చింది. డేటాబేస్ ఆల్రెడీ ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్‌తో ఫుల్ బిజీ అయిపోయింది. అప్పట్లో. తర్వాత ఒక 4, 5 ఇయర్స్ 2015 తర్వాతకొచ్చేసరికి ఈ నెట్ ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ వాడటం, డిజిటలైజేషన్ ఎక్కువైపోవడం వల్ల ఈ లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయినాయి. ఎట్ ది సేమ్ టైమ్ వీళ్ళు రిపోర్ట్‌లేస్తున్నారు. అదే డేటా సెట్ మీద. స్ట్రక్ అయిపోయాయి. దెన్ ఏం చేశారు అప్పుడు? తర్వాత ఈ పర్టిక్యులర్ దీన్ని కట్ చేసి డేటా వేర్ హౌసింగ్. పోయి ఇక్కడి లేపి నుంచి తెచ్చుకోవడం మొదలెట్టారు. ఇక్కడికి డేటా ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తా ఉంటది. దిస్ ఈస్ హ్యాపెండ్ ఫ్రమ్ 2015 వర్డ్స్. బిగ్ డేటా వచ్చిన తర్వాత డేటా వేర్ వస్తుంది. టెరా డేటా, ఇన్ఫర్మేటివ్‌గా, నెటిజా ఇవన్నీ ఉన్నాయి కదా! ఇలా వాడటం మొదలుపెట్టారు. తర్వాత ఈ డేటా వేర్ హౌస్ కూడా అవర్స్ ఆఫ్ టైం పెట్టేస్తుంది. ఇక్కడ రిక్వైర్మెంట్ ఈ లోపు మెషిన్ లెర్నింగ్ వాళ్ళు వచ్చేసారు. డేటా తర్వాత లేక్. మెసేజింగ్ సిస్టమ్, డాష్ బోర్డ్, థర్డ్ పార్టీ సిస్టమ్, ఏపీఐ సిస్టమ్, నంబర్ ఆఫ్ థింగ్స్ వచ్చేసినాయి. బిజినెస్ రిక్వైర్మెంట్స్. వీళ్ళందరూ ఇదే డేటా వేర్ హౌస్, ఇదే డేటాబేస్ కనెక్ట్ అయితే అసలు పాసిబిలిటీ లేదు. సో వాట్ హ్యాపెండ్? డేటా There లేక్ is a ఓఎల్ఈ. big gap created between these people and these people. బిజినెస్ జరుగుతుంది. ఇన్వెస్ట్ చేసినోడికి, బిజినెస్‌ని వెరిఫై చేసేవాడికి ఏం జరుగుతుందో తెలియట్లా. ఎంత ఎఫెక్టివ్ జరుగుతుందో తెలియట్లా. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియట్లా. ఇట్స్ ఎ బిగ్ గ్యాప్. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఫస్ట్ బిగ్ డేటా హడూప్ వచ్చింది. ఏం చేస్తుంది బిగ్ డేటా హడూప్? సో డోంట్ వరీ, నీ డేటా బేస్ మీద లోడ్ పడనివ్వను. యూ కెన్ డూ యువర్ బిజినెస్ OLTP. I will do backend as part of the OLAP. ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఆ అనలిటికల్ ప్రాసెసింగ్ అంతా సపరేట్ చేసేసి నేను చేసుకుంటాను. బట్ ఐ నీడ్ ఓన్లీ యువర్ డేటా. సో ఈ ఫ్రంట్ ఎండ్ కూడా ఏమైంది? ఏపీఐస్ పెరిగిపోయింది మళ్ళీ ఇక్కడ. ఏపీఐస్ పెరిగినాయి. ఏపీఐస్. ఐఓటీ లేదు కదా ఇంతకుముందు. ఐఓటీ కూడా వచ్చేసింది. రిపోర్టింగ్ వాడు ఐఓటీ సెన్సార్ నుంచి ఒక రికార్డ్ తీసుకుని దాంతో డేటాబేస్లో కంపేర్ చేసి ఈ ఏపీఐకి చేయడం అవుద్ది? అసలు పాసిబుల్ అవుద్దా? అట్ ఎట్ ఆల్ పాసిబుల్. డేటాబేస్ కనెక్ట్ అవ్వడమే కష్టం. మళ్ళీ డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఇక్కడున్న డేటాని ఇక్కడున్న డేటాతో కంపేర్ చేయాలంటే అవ్వదు. ఇక్కడ రిక్వైర్మెంట్స్ పెరిగిపోయినాయి. ఇక్కడ సోర్సెస్ పెరిగిపోయినాయి. ఇంతకుముందు ఓన్లీ డేటాబేస్ ఉండేది 2010 వరకు. తర్వాత వేర్ హౌస్లు, ఎస్ఏపీ సిస్టమ్స్, ఏపీఐ సిస్టమ్స్, ఐఓటీస్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. సో దెన్ OLAP బిగ్ డేటా స్టార్టెడ్. ఇక్కడ ఏం చేస్తున్నారు? యాక్చువల్గా మన కోర్స్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఇప్పటివరకు చెప్పింది జీసీబీ డేటా ఇంజనీర్ కాదు. నౌ వీఆర్ డూయింగ్ కలెక్ట్ డేటా ఫ్రమ్ ఆల్ సిస్టమ్స్, స్టోర్ ఇన్ ఏ బిగ్గర్ కంటైనర్. ఇక్కడ కలెక్ట్, దెన్ స్టోర్ బిగ్గర్ కంటైనర్. ఆఫ్టర్ that, whatever the data is collected and stored here, that data will be processed. Data will be processed as per the requirement. Then that processed data will be stored in again a warehouse. ఈ డేటా వేర్ హౌస్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇన్ డిఫరెంట్ లేయర్స్. ఎవరెవరికి ఏ డేటా కావాలి? రిపోర్టింగ్ వాళ్ళకి ఏం కావాలి, మెషిన్ లెర్నింగ్ వాళ్ళకి ఏం కావాలి, మెసేజింగ్ వాళ్ళకి, వీళ్ళకి. సో ప్రాసెస్, అనలైజ్. ఇప్పుడు గ్యాప్ ఫిల్ అయిపోయింది. బట్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ డేటాబేస్, కలెక్టింగ్ డేటా ఫ్రమ్ IoT, కలెక్టింగ్ డేటా ఫ్రమ్ API అన్ని సేమా? కలెక్టింగ్ వాటర్ ఫ్రమ్ రివర్ is different. Collecting water from well is different. Collecting water Sir, from same canal as is Power different. BI kada sir? That Same as Power BI kada sir? పవర్ బిఐ ఎక్కడ వస్తుంది? జస్ట్ ఇంతే పవర్ బిఐ. దీన్ని Okay. కనెక్ట్ అవ్వాలి, డేటా తెచ్చుకోవాలి. డేటా ఎలా ఉందో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అంటే డిఫరెంట్ డేటా సోర్స్ నుంచి డేటాను గ్యాదర్ చేసి మనం కూడా ప్రాసెస్ చేసి అనలైజ్ చేస్తాం కదా సార్. అది డేటా ఇంజనీరింగ్ లోకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు పవర్ బిఐ తప్ప డేటా ఇంజనీరింగ్ కూడా వచ్చి ఉంటే వెరీ గుడ్. రైట్. సో డేటా వచ్చిన తర్వాత స్టోర్ చేసి ప్రాసెస్ చేసి చేయాలి. సో ఇది బిగ్ డేటా వచ్చిన తర్వాత సింప్లిఫై అయిపోయింది. ఇంక దీనికి డైరెక్ట్ కనెక్ట్ లేదు. వీటికి బిజినెస్కి ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ ఫ్రమ్ హియర్. దిస్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్. ఆ తర్వాత 2021-22 నుంచి
ఇదంతా క్లౌడ్‌లో జరుగుతుంది. సింపుల్. కలెక్టింగ్ ఫ్రమ్ ఔట్ సైడ్ ఈజ్ కామన్. ఔట్ సైడే ఇది. ఇదంతా ఆన్ ప్రైమే. క్లౌడ్‌లోకి రాలేదు చూడండి. సింబల్స్ బయట ఉంది క్లౌడ్ సింబల్‌కి. కలెక్ట్ టు స్టోర్. స్టోర్ క్లౌడ్‌లో. క్లౌడ్‌లో స్టోర్ చేసినప్పుడు రిప్లికేషను, పార్టిషనింగు, డిస్ట్రిబ్యూషన్ అన్నీ అప్పుడు ఉంటాయి. తర్వాత ప్రాసెస్ ద డేటా. 1 జీబీ డేటా ఉంది. నా దగ్గర 10 కంప్యూటర్స్ ఉన్నాయి. 10 కంప్యూటర్స్‌ని ప్రాసెస్ చేస్తే రిపోర్ట్ నాకు ఒక 1 మినిట్‌లో జనరేట్ అవుతుంది. స్లోగా ఈ డేటా ఇంక్రీజ్ అయిపోయి 100 జీబీ అయిపోయింది. 10 కంప్యూటర్స్ సరిపోతాయా? సరిపోవు. ఐ నీడ్ 200, 300 కంప్యూటర్స్. ఓకే. వితిన్ సెకండ్స్‌లో ఐ కెన్ ఇంక్రీజ్ 200 మెషిన్స్. ప్రాసెస్ అయిపోయింది. వై షుడ్ ఐ యూజ్ ఆల్ 200 అగైన్? డిక్రీజ్ టు 10 అగైన్. సో, ఆ 200 మెషిన్స్‌కి ఆ 10 మినిట్స్‌కే నేను కాస్ట్ పే చేస్తాను. రెంట్‌కి తెచ్చుకున్నట్టు. సార్ సో, ఒక్కసారి క్లౌడ్‌లో సెకండ్‌లో రెంట్‌కొస్తాయి. వాడుకుంటాను. లీవ్ ఇట్. ఐ సార్ విల్ పే ఒక్కసారి ఓన్లీ రిపీట్ ఫర్ చేయరా దట్ సార్? 5, 10 మినిట్స్ టైమ్. సార్ ఒక్కసారి రిపీట్ చేయరా మళ్ళీ మెషిన్స్‌కి? చేస్తాను. ప్రాసెస్ అయిపోయిన డేటాని డైరెక్ట్‌గా వీళ్ళకి ఇవ్వాలి కదా! వాళ్ళకి డైరెక్ట్‌గా ఇవ్వలేం కాబట్టి ఇంకొక స్టోరేజ్‌లో పెట్టాలి. అది వేర్ హౌస్. ఓకే. సో, బేసిక్‌గా డేటా మనకి స్విగ్గీయే ఉంది. స్విగ్గీ డేటా అంతా డేటాబేస్‌కొస్తుంది. కానీ ఈ డేటాబేస్‌లో ఉన్న డేటా రియల్ టైము ట్రాన్సాక్షన్ డేటా ఇక్కడ జరుగుతుంది. కానీ డేటా వేర్ హౌస్‌లో ఏముంది? లాస్ట్ 1 ఇయర్ డేటా, 2 ఇయర్స్ డేటా, 3 ఇయర్స్ డేటా ఇక్కడ పెట్టించారు. దానికోసం దీనికెళ్ళటం వేస్ట్ కదా! సో, డేటా వేర్ హౌస్ నుంచి కూడా నేను కలెక్ట్ చేయాలి డేటా. ఈ నిన్నటి డేటా కావాలంటే డేటాబేస్ నుంచి కలెక్ట్ చేయాలి. దీంతో పాటు స్విగ్గీ వాడు సమ్ ఏపీఐస్ జనరేట్ చేశాడు. అంటే స్విగ్గీ నుంచి బుక్ చేయకుండా మీ ఆర్డర్స్ వేరే లింక్స్ నుంచి యూట్యూబ్‌లో ఉంది. యూట్యూబ్‌లో స్విగ్గీ బిర్యానీ ఆఫర్ 20% క్లిక్ చేసాము. అంటే యూట్యూబ్ నుంచి వెళ్తుంది లింకు. ఏపీఐ కాల్ వెళ్తది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వెళ్ళొచ్చు. లేకపోతే న్యూస్ నుంచి వెళ్ళొచ్చు. ఇంకో చోట నుంచి వెళ్ళొచ్చు. ఆ ఏపీఐ కాల్స్ డేటా కూడా తీసుకోవాలి. ఇక్కడున్న డేటా వేరు, డేటా ఫార్మాట్ వేరు. ఇక్కడున్న డేటా ఫార్మాట్ వేరు. ఇక్కడున్న డేటా ఫార్మాట్ వేరు. మేబీ ఐఓటీస్ ఇయున్నాయి. అంటే పర్సన్ వస్తున్నాడు. పర్సన్ వచ్చి డెలివరీ చేసినప్పుడల్లా అది ఒక పిక్చర్ తీసుకుంటుంది. అది కూడా ఇంప్లిమెంట్ చేశాడనుకుందాం ఫ్యూచర్‌లో. ప్రాపర్‌గా ఉండడం కోసం. ఆ సిగ్నల్ ఆ పిక్చర్‌ని కూడా తీసుకోవాలి. తీసుకొని ఆ పిక్చర్ ఏ టైంలో తీశాడు? ఏ లొకేషన్‌లో తీశాడు? అంటే ఎంతమంది ఆ పిక్చర్‌లో ఉన్నారు? వాళ్ళు కస్టమరా కాదా? ఇవన్నీ అంటే కస్టమర్ రిసీవ్ చేసుకున్నాడా? అదర్ పర్సన్ రిసీవ్ చేసుకున్నాడా? ఆ అనలిటిక్స్ చేయాలి కదా! సో, కలెక్టింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఈజ్ ఎ డిఫరెంట్ యాస్పెక్ట్‌లో వెళ్తుంది. సో, డేటా ఇంజినీర్ ఏం చేయాలంటే కలెక్టింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఏది ఓఎల్టీపీ అయిపోయిన తర్వాత. దాన్ని బిగ్గర్ కంటైనర్‌లో స్టోర్ చేయాలి. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. టెరాబైట్స్, పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉంటది హిస్టరీతో తీసుకుంటే. సో, వి హావ్ టు స్టోర్ దట్ డేటా. స్టోర్ చేసిన తర్వాత ఎవరెవరికి ఏ డేటా కావాలో దానికి రిలేటెడ్‌గా బిజినెస్ లాజిక్ రాసి ప్రాసెస్ చేయాలి. ఇక్కడ పైథాన్ కావాలి. స్క్రిప్టింగ్. ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసిన తర్వాత డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో డేటా వేర్‌హౌస్‌లో పెట్టాలి. ఇక్కడ ఎస్‌క్యూఎల్ కావాలి. ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి మళ్ళీ. 1, 2, 3 డిఫరెంట్ లేయర్స్. ఎవరెవరికి ఏ డేటా కావాలి? ఏ కైండ్ ఆఫ్ డేటా కావాలి? రిపోర్ట్ వాళ్ళకి నిన్న సేల్స్‌లో నిన్న ప్రాఫిటా? లాసా వచ్చింది. ట్రాన్సాక్షన్ టేబుల్‌కెళ్ళి ప్రొడక్ట్ యొక్క వాల్యూ ఉంటే సరిపోతుంది కదా! సరిపోతుంది. మెషిన్ లెర్నింగ్ కూడా ఏం కావాలి? ఒక పర్టిక్యులర్ కస్టమర్‌లు జనవరిలో ఎన్ని ప్రొడక్ట్స్ కొంటాడో ఎక్స్‌పెక్ట్ చేయాలి. వాడికి ఇవ్వాల్సిన డేటా వేరు. కస్టమర్ నంబర్ అవ్వాలి. కస్టమర్ లాస్ట్ 6 మంత్స్‌లో ఎంత పర్చేజ్ చేశాడు? ఏ ప్రొడక్ట్‌లు కొన్నాడు? ఎంత మనీ స్పెండ్ చేశాడు? ఎన్ని డేస్‌కోసారి మన యాప్ ఓపెన్ చేస్తున్నాడు? వాడి యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి కావాలి. 5, 6 టేబుల్స్ కావాలి దానికి. అండర్‌స్టాండ్? మెసేజింగ్ సిస్టమ్. కస్టమర్ ఒక ప్రొడక్ట్ కొన్న తర్వాత 5 డేస్‌లో మళ్ళీ ఆడు ప్రొడక్ట్ కొనకపోతే వాడికి మెసేజ్ వెళ్ళిపోవాలి. ర్యాపిడో వాడు పెడతాడు. మీరు 2 రోజులు క్యాబ్ బుక్ చేయండి. థర్డ్ డే 9కి బుక్ చేస్తే క్యాబ్ మీరు మార్నింగు 8:50కి మెసేజ్ వచ్చేస్తుంది. యువర్ క్యాబ్ ఈజ్ యువర్ బైక్ ఈజ్ రెడీ నియర్ బై. ప్లీజ్ బుక్ నౌ అని. మెసేజింగ్ సిస్టమ్. బికాస్ ఆఫ్ క్లౌడ్ అండ్ బిగ్ డేటాని. మనకు మైండ్‌లో లేకపోయినా సరే వాడు గుర్తుచేస్తాడు. క్యాబ్ బుక్ చేసుకోవాలని. ఆ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ వచ్చేసినాయి. సో, మెసేజింగ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వేరే ఉంటది. సో, వి హావ్ టు అనలైజ్ అండ్ పుట్ ద డేటా యాస్ పర్ దీస్ పీపుల్ రిక్వైర్. దీని మొత్తాన్ని పైప్‌లైన్ అంటాం. ఏమంటాము? పైప్‌లైన్ అంటాము. డేటా పైప్‌లైన్ అంటాము. ఈ డేటా పైప్‌లైన్‌ని ఆటోమేట్ చేయాలి. డైలీ మార్నింగ్ 2:30కి డేటా వస్తది. 4కి ఇది వస్తది. ఇది కంటిన్యూయస్‌గా వస్తది. ఎవడు చూసుకుంటాడు అయన్ని? మేక్ ఇట్ ఆటోమేట్. క్లౌడ్‌లోనే ఏమంటాం? షెడ్యూలింగ్
వెరీ గుడ్. షెడ్యూలింగ్ అండ్ మానిటర్ కరెక్ట్గా వెళ్తుందా లేదా మానిటర్ చేసుకోవాలి కదా. మానిటర్. సో నౌ ఐటీ ఇండస్ట్రీ మొత్తం మీద ఇది హై డిమాండ్లో ఉంది. ఇప్పుడు కంప్లీట్ హై డిమాండ్లో ఉంది. మనం ఇక్కడ పైథాన్ యూజ్ చేసి స్పార్క్ రాస్తాము, ఎస్క్యూఎల్ యూజ్ చేసి బిగ్క్వెరీ రాస్తాము. అది జీసీపీ వాడితే, అది ఏడబ్ల్యూఎస్ వాడితే రెడ్ షిఫ్ట్ అంటాము. అవుట్ సైడ్కి వెళ్తే స్నోఫ్లేక్ అంటాము. ఏడబ్ల్యూఎస్కి అజూర్కి వెళ్తే సినాప్స్ అంటాము. టూల్స్ మారుతాయి బట్ సేమ్. స్టోరేజ్ ఏమో జీసీఎస్ అంటాం గూగుల్లో, ఏడబ్ల్యూఎస్లో S3 అంటాము, అజూర్కి వెళ్తే బ్లాబ్ అంటాము. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా వస్తాయి మీకు ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి. ఇప్పుడు డేటా ఫ్లో అర్థమైందా? ఇక్కడ మీరు క్లిక్ చేసిన డేటా, మీరు ఒక పర్చేజ్ చేసిన ఒక ఆర్డర్ పెట్టిన ఒక ఆర్డర్ డేటా ఇక్కడ నుంచి ప్రాసెస్ అయ్యి ఇక్కడ ల్యాండ్ అయితే, ఇక్కడ నుంచి డైలీ బేసిస్ కానీ వీక్లీ బేసిస్ కానీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుని ఇక్కడ మళ్ళీ ఒక కాపీ స్టోర్ అయ్యి ఆ డేటా ప్రాసెస్ చేసి దాన్ని డిఫరెంట్ లేయర్స్లో డేటా అనలిటిక్స్ వేర్ హౌస్లో పెట్టి ఆ డేటా వేర్ హౌస్లో పెట్టిన డేటాని ఎవరికి కావాలితే వాళ్ళు వాడుకుంటారు బిజినెస్ సైడ్. అండర్స్టాండ్? ఇందాక ఇక్కడ చూపించాను, ఇందులో 8.83 మిలియన్ బిర్యానీస్ అన్నాడు. అందులో మీది కూడా ఉంటుంది కదా, ఉందా లేదా? డెఫినెట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ 90% పీపుల్ది ఈ కౌంట్లో ఉంటుందా ఉండదా? అంటే మీ రికార్డ్ని వాడు క్యాప్చర్ చేసి దాన్ని కూడా కౌంట్ చేస్తేనే కదా 83 మిలియన్ రికార్డ్స్ వచ్చేది. గుడ్. 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్. ఎంత ఐటీ ఇండస్ట్రీలో కాన్సెప్ట్లు ఎలా ఉండబోతుంది, అసలు డేటా ఎలా మూవ్మెంట్ ఉంది, ఎలా మూవ్ అవబోతుంది నేర్చుకుందాం. సో ఈ ఎండ్ టు ఎండ్లో ఇక్కడికి వచ్చేసరికేమో జావా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయడానికి ఇంటిగ్రేషన్ డెవలపర్స్, మ్యూల్సాఫ్ట్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. కానీ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతా ఎజైల్ ప్రాసెస్ యూజ్ చేశాక డెవలప్ చేసేది ఎజైల్ అంటారు. నేను అది ఎజైల్ మీద మనం ప్రాక్టికల్గా చేద్దాము. స్క్రమ్ మీటింగ్ అని స్ప్రింట్లు అని ఉంటాయి, అది చేస్తారు. ఈ డేటా వచ్చేసరికి బ్యాక్ హ్యాండ్లో ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, ఇక్కడ డేటా వేర్ హౌస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, ఏపీఐ డెవలపర్స్ ఉంటారు. చూడండి ప్రతి వాళ్ళు వచ్చేస్తున్నారు ఐటీలో ఉన్న వాళ్ళు. ఇదంతా మేనేజ్ చేయడానికి ప్రాజెక్ట్ మేనేజర్లు కావాలి, టీమ్ లీడ్స్ కావాలి, రిక్వైర్మెంట్స్ ఇవ్వడానికి ప్రోడక్ట్ ఓనర్స్ కావాలి. ఇక్కడ డేటాని మనం తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళాలంటే డేటాని ఏ డేటా కలెక్ట్ చేయాలి అనేది తెలియాలంటే ఫస్ట్ డేటా అనలిస్టులు కావాలి, బిజినెస్ అనలిస్టులు కావాలి. వాళ్ళు వర్క్ చేస్తారు, వీళ్ళతో వర్క్ చేసి ఇక్కడ ఉన్న డేటా ఏముందో చూసి మనకి ఇస్తారు. డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ వస్తాడు. తర్వాత డేటా ఇంజనీరింగ్ ఏం చేస్తాడు, పైప్ లైన్ బిల్డ్ చేస్తాడు. ఈ పైప్ లైన్ బిల్డ్ చేసినప్పుడు దీన్ని CI/CD పైప్ లైన్ కింద తీసుకోవడం కోసం డెవాప్స్ వాళ్ళు కావాలి. వీటిలన్నిటికి యాక్సెస్లు ఇవ్వడం కోసం అడ్మిన్స్ కావాలి. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని రన్ చేయడానికి మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్లో, స్క్రమ్ మాస్టర్లో ప్రాజెక్ట్ లీడ్లు కావాలి. ఇది కూడా అజైల్ ప్రాసెస్లో రన్ అవుద్ది. ఇక్కడ రన్ అయిన తర్వాత డేటాని మానిటరింగ్ ఎలా జరుగుతుందో చూడటానికి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ వెరిఫై చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కావాలి. ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని మెయింటైన్ చేయడానికి ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్స్ కావాలి. గాట్ ఇట్? సో ఇక్కడ డేటా వచ్చిన తర్వాత ఈ డేటా యూటిలైజ్ చేసుకోవడానికి రిపోర్టింగ్ ఇంజనీర్స్, పవర్ BI, క్లిక్ సెన్స్, క్లిక్ వీళ్ళు కావాలి. ఈ డేటాని ప్రిడిక్ట్ చేయడానికి మిషన్ లెర్నింగ్ డెవలపర్స్ కావాలి, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వీళ్ళు కావాలి. సో మెసేజింగ్ సర్వర్స్, డాష్ బోర్డ్ సర్వర్స్ వీళ్ళందరూ వర్క్ చేస్తారు. సో ఐటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ పిక్చర్లోనే ఉన్నారు, కావాలి చూసుకుని. కాబట్టి సో ఇప్పుడు ఏమి నేర్చుకుంటే బెటర్ అర్థమైందా? నేను సింగిల్గా ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే నేర్చుకుంటానంటే అవ్వదు, అన్నీ కావాలి. ఒక్కసారిగా అంతా చెప్పేశారు సార్. అసలు ఏంటి సాఫ్ట్వేర్ అనేది అర్థమైంది. అర్థమైందా? థ్యాంక్ యూ సుమన్ గారు. ఫైన్. సో లెట్స్ క్లోజ్ ఫర్ నౌ. నెక్స్ట్ 10 minutes ఐ విల్ టేక్ ద క్వశ్చన్స్. రేపటి నుంచి ఇంకేం క్వశ్చన్స్ అడగండి, పవన్ సార్ని. SQL కంటిన్యూ చేయనివ్వండి. సార్ ఈరోజు వీడియో ఆఫ్లైన్ కుదిరితే రండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది ఇక్కడ, మధ్యాహ్నం వరకు ఉండి ప్రాక్టీస్ చేసుకోవచ్చు కూడా. సార్ ఈరోజు వీడియో అప్లోడ్ థ్యాంక్ యూ చేయాలి రమ్య, థ్యాంక్ యూ జయప్రకాష్. సార్ ఈ వీడియో అప్లోడ్ ఇదేంటి? చేస్తారా సార్ మన యూట్యూబ్? చేస్తానండి, 100% అప్లోడ్ చేస్తాను. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చూడాలి, నేర్చుకోవాలి. సార్ ఈరోజు చేస్తారా సార్? చేస్తాను. యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వండి అందరూ, ప్లస్ మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్, Sure, వినమనండి. sir. నేనైతే ఈ రోజుది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్? సార్ ఈ బిగ్ డేటా కాన్సెప్ట్ చెప్పారు కదా,
బిగ్ డేటా బిగ్ డేటా కాన్సెప్ట్. వీడియో పోనీ అప్లోడ్ చేయమంటే చేపిస్తాను. లేదంటే ఈ బ్యాచ్ బిగ్ డేటా చెప్పినప్పుడు అందరికీ మెసేజ్ పంపిస్తాను. ఓకే సార్. టెలిగ్రామ్‌లో పెట్టేస్తాను మెసేజ్. టుడే టుమారో బిగ్ డేటా క్లాస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ప్లీజ్ జాయిన్ ఎవ్రీబడి అని. సో టెలిగ్రామ్‌లో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. యూ కెన్ జాయిన్. సార్ నేను టెలిగ్రామ్ జాయిన్ అవ్వలేకపోతున్నాను సార్. నా లింక్ క్లిక్ చేస్తే ఆ! టెలిగ్రామ్‌కి వెళ్ళట్లేదు. అవును. ఓకే. ఓకే. విల్ కొంచెం డూ. ఆల్టర్‌నేట్ సెండ్ ఏదైనా మేబీ చెప్తారా ఆల్ సార్? ద పీపుల్. సరే తమరు ఆఫ్‌లైన్‌లో ఎప్పుడు అవైలబుల్ ఉంటారు సార్ మన నేను ఇన్‌స్టిట్యూట్‌లో? ఆఫ్‌లైన్‌లో ఈవినింగ్ 4 వరకు ఉంటానండి. అచ్చా! అచ్చా! మీరు సతీష్ సారే కదా? అవునవునండి. యెస్. సార్. ఓకే. 9 నిన్న నుంచి క్లాస్ జాయిన్ అవ్వలేదా మీరు? జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యారు. ఓకే. ఓకే. నిన్న జాయిన్ వీడియో అయ్యాను. పెట్టా నేను చాలా సేపు. కెమెరా ఆన్ చేసి ఉంచాను. యెస్ సార్. ఓకే. మైసెల్ఫ్ సుమన్ సార్. యాహ్! ఓకే. మైసెల్ఫ్ సుమన్ సార్. రేపు రావడానికి ట్రై చేస్తాను సార్. రేపు గాని ఎల్లుండి. రండి అయితే. రేపైతే ఆఫ్టర్‌నూన్ వరకు ఉంటా. 1 వరకు ఉంటాను. అచ్చా సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ 1 సార్. ఆర్ 2 ఓకే. సాటర్డే. థాంక్ యూ సో సార్. రికార్డింగ్ థాంక్ స్టాప్ యూ. చేస్తాను. మీ క్వెషన్స్ ఐ హలో. కెన్ ఆన్సర్ వెరీ ఎఫెక్టివ్‌లీ. యెస్ సార్.